నాకు తెలిసి లేదు, ఒక 10 నిమిషాలు అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. అందరూ విందాము. వస్తుండగా ఈ అవకాశాన్ని సమయాన్ని నాకు అప్పగిస్తున్నాము. జాగ్రత్తగా విందాం. క్రీస్తునామంలో మీ అందరికీ కరెంట్ పోయింది, పోయింది. ఒక పాట పాడుకొని దేవుడు ఏమంటున్నాడు? రండి 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 అంటున్నాడు. ఎక్కడికి? పరలోకానికి రమ్మంటున్నాడు. అబ్రహాము దగ్గర నుండి మీరు రండి 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 అని పిలుస్తున్నాడు. అబ్రహాము దగ్గర నుంచి లేబర్లో మన దగ్గరకు వచ్చి దేవుడు మనందరినీ లోపల నుంచి వేరుపరిచి ఈ మధ్యలో మనందరినీ కూర్చోబెట్టడం ఎంతో చేస్తారు. అబ్రహాంగానే మిమ్మల్ని అందరినీ పిలిచాడు దేవుడు. అలా పిలవబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. లేకపోతే ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉండేది? ఇంట్లో ఉంటారు. ఆయన గురు పెట్టి నిద్రపోతారు. ఆదివారం కదా మాంసాలు తిని బాగా కడుపు నిండా గురు పెట్టి నిద్రపోతారు. తప్పినప్పుడు మంచి మళ్ళీ పడుకోరు. ఎందుకంటే ఏ పనులు లేవు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇంకా రండి రండి అని పిలుస్తున్నాడు. మరి ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరున్నారయ్యా? పిలిచి ఒక ప్రదేశాన్ని చూపించి ఏమన్నాడంటే నిన్ను గొప్ప చేస్తాను. మరి మిమ్మల్ని కూడా గొప్ప చేయడం కోసమే. ఏంటా గొప్ప? లోకంలో ఉన్న అందరే దేవుడు నమ్మని బిడ్డలు ఏమవుతారంటే సున్నపట్టిలో ఉన్నటువంటి సున్నపు రాయి ఎలా కాలుతో అలా కాలిపోతారు. ఈ మాట బైబిల్లో ఉంది. విషయంలో ఉంది. సున్నపు బట్టీల్లో రాయి ఎలా కాలుతో అలా కాలిపోతాం. కాలిపోవటం ఇష్టమేనా అందరికీ? కాదు. అబ్రహాము ఆయన కుటుంబాన్ని విడిచి వేరుపడ్డాడు. దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలోనికి రండి అంటున్నాడు. అంటే లోకాన్ని అనుసరించొద్దు. లోకంలో ఉన్నది మొత్తం కూడా ఏముంది? నాకే చూడండి, లోకంలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి ఈ పాపంలో నుంచి వేరుపడండి అని దేవుడు మనకి చెప్పాడు. అందుకనే మిమ్మల్ని దేవుడు ఈ రకంగా ఏర్పరిచినందుకు దేవుడు ఎంత గొప్ప అదృష్టం మీకు ఏర్పడ్డారంటే. మీ ఏర్పడడానికి కూడా కారణం ఉంది. ఒక మంచి దైవజనుడు వచ్చాడు కాబట్టి. లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండేది. అర్థమైందా? వడ్డిస్తారు, అక్కడ పెడతారు. వండి అక్కడ పెడతారు. వడ్డించేది ఎవరు? వడ్డించేవాడు లేనప్పుడు అక్కడ తినడం కూడా జరగదు. కాబట్టి మంచి వాక్యం మీకు బోధిస్తుంది. మరి మీకు బోధించేటువంటి దైవజనుడు మీరు మామూలు అనుకుంటున్నారా? తెలుగు లెక్చరర్ అంత ప్రావీణ్యం జ్ఞానం ఉన్న మనిషి బోధిస్తున్నారు.
చాలా చోట్ల మీరు వింటూనే ఉంటారు వాక్యం. ఆ వాక్యం వినండి, ఈ వాక్యం వినండి ఎలా ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మీరు రండి, వడ్డించే వాళ్ళు ఉంటారు మీకు అదృష్టం. చూద్దాం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమంటున్నాడు దేవుడు? మత్తయి సువార్త ఏం ప్రయాసం ఉంది ఇక్కడ మనకి? ఉందా ప్రయాసం? మీకు కష్టం ఉందా? కష్టం లేనట్టు చెప్పారు. కష్టాలు దేనికన్నా కష్టాలు? అబ్రహాముకు లేవా కష్టాలు? ఇంకా కొంతమందిని కూడా పిలిచాడు, లెక్కకు మించిన ఎవరాలు? ఎవరిని పిలిచారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలను కూడా పిలిచాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు పిలిచినా తెలవలేదా? ఏమి తెలవలేదా? పిలిచింది కదా. మరి సమస్త భారము మోసుకుంటున్నటువంటి ప్రజలారా నాయకుడు రండి, అమ్మో నువ్వు విశ్రాంతిస్తానంటాడు. ఇప్పుడు దాకా ఎంతో కష్టపడుతున్నావు మనం, విశ్రాంతిస్తానంటాడు. ఏ కష్టం లేదు, ఏ కష్టం లేదు, దప్పి లేదు, ఆకలి లేదు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఎంతో హాయిగా ఉండొచ్చు. బట్టలు కూడా అవసరం లేదు. ఎందుకో తెలుసా? మహిమ శరీరాన్ని ధరించుకుంటాం మనం. ఇక బట్టలు ఎందుకు? ఈ బట్టలు 6 నెలలు కాగానే చిరిగిపోతాయి. మళ్ళీ ఏం చేస్తారు? ఈ బట్టలు మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు ప్రయాసపడాలి. అవునా కదా? ఇదంతా ప్రయాసే. అన్నం తినాలి, మనం సంపాదించుకోవాలంటే కూలి పనులు పోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, డబ్బుని కూడబెట్టుకోవాలి. కానీ అక్కడే ఉంది డబ్బు అక్కర్లేదు, కూడబెట్టుకోనక్కర్లేదు, ఏమి ఆకలి అక్కడ లేదు. ఈరోజు ఉచితంగా వచ్చిన మంచినీళ్ళు మొన్నటి దాకా ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొంటున్నాం. వాటిని కొంటున్నాం, కొనట్లేదా? కొంటున్నాం. ఉచితంగా భూమిలో నుంచి నీళ్ళు వస్తుంటే అవి మనం తాకుండా ఎవడో బాగు చేసి మంచినీళ్ళు ఇస్తున్నాడని నమ్మి తాగుతున్నాం. అవి మంచినీళ్ళేనా? దేవుడు మంచినీళ్ళు ఇచ్చాడే. భూమిలో నుంచి ఎక్కడ బోర్ వస్తే అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయే, అవి కాదని వేరే నీళ్ళు తాగుతున్నాం ఎందుకు? దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నాం ఎందుకు? మనం దేవుడు ఒక మార్గం చూపిస్తే ఇంకొక మార్గానికి మనం ఎందుకు వెళ్తున్నాం? దేవుడు ఇలా బ్రతకమని చెప్తే మనం ఇంకో రకంగా ఎందుకు బ్రతుకుతున్నాం? మీరు జారే స్వభావం లేకుండా బ్రతకనంటే మన మనసు ఎందుకు జారిపోతుంది? తప్పుల వైపు, పాపాల వైపు జారిపోతుంది. లోకంలో ఆశలు బాగా గట్టికి కనపడతాయి, హృదయానికి తీపికరంగా ఉంటాయి. కానీ మన మనసు ఏం చేస్తుంటే హృదయానికి తీపికరమైనటువంటి, కన్నులకు ఇంపైనటువంటి ఆశల వైపు మనం పరిగెత్తి దేవుని మార్గాన్ని విడిచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పాపంలోకి వెళ్ళి ప్రతినిత్యం భయభ్రాంతులకు గురవుతున్నాం మనం. ఈనాడు దేవుడు వచ్చి నీ ప్రాణం అడిగితే నీకు భయం పుడుతుంది. నా ప్రాణం పోతే మనం భయపడుతున్నావు. నువ్వు భయం ఉందా లేదా? మీరు భయపడుతూ రండి నా దగ్గరికి, మీరు బ్రతుకుతారు, మీరు చనిపోరు, రండి అని చెప్తున్నాడు. లోపల ఏం లేదు, ఉన్నత కాలం తింటాము, బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మను ఏం చేయమంటున్నటువంటి దేవుడు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించండి. ఈ లోకానుసారమైనటువంటి జీవితము శరీరానుసారమైనది. కాబట్టి మరి మనలాగే కొంతమంది భయపడ్డారు. ఎవరంటే వాళ్ళు నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నారు. 10వ వచనం. సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, 2 చేతులెత్తి హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నారు? ఆ యొక్క ఫరో సైన్యం మొత్తం కూడా మమ్మల్ని చంపుతారని భయపడ్డారు. ఈ రోజు కూడా ఈ లోకంలో కూడా మనం కొన్ని పరిస్థితులు మనం చంపే విధంగా దారికి తీసుకెళ్తాయి, చనిపోయే విధంగా తీసుకెళ్తాయి పరిస్థితులు. ఈ ఫరో మనుషులు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని తరుగుతున్నారో చంపాలని, ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ దేశంలో నుంచి వాళ్ళ మాట వినకుండా వాళ్ళు దేశంలో నుంచి వేరుపడిపోతున్నారు కాబట్టి వాళ్ళే కూడా వాళ్ళు ఎలాగైనా చంపాలని ఫరో ఆలోచన. కానీ ఈ లోకంలో కూడా సాతాను గాడు ఏ విధంగా సరే నిన్ను భయపెట్టి చంపాలనే వాడి కోరిక.
ఏ మాత్రం కూడా ఒక క్షణము నీలో అవిశ్వాసం కలిగిందంటే ఆ క్షణమందే ఆ సాతాను గాడు నీ హృదయంలో చేరి నిన్ను భయపెట్టే విధంగా జీవించేలాగా చేస్తాడు. వీళ్ళు భయానికి గురయ్యారు. భయపడి ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెట్టారు. మరి నువ్వెవరికి ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి మొరపెడుతున్నావు? సాతానికి భయపడవలసి వస్తుంది, తోటి మనుషులకు భయపడవలసి వస్తుంది, తోటి వచ్చేటువంటి పరిస్థితుల ప్రభావానికి భయపడవలసి వస్తుంది. బ్రతికినంత కాలము భయము 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 భయము. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలో ప్రవహించే దేశం వెళ్ళేదాకా కూడా భయపడతారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకో తెలుసా? ఇంకొక ఊర్లో అడుగు పెట్టామే వాళ్ళు ఎవరు చంపుతారనే భయం, ఇక్కడి నుంచి బయలుదేరమే దక్కైతుంది మంచినీళ్ళు లేవని భయం, ఇక్కడి నుంచి బయలుదేరమే ఆహారం లేదనే భయం, ఇంకా పరో సైన్యం ఇంకా వచ్చి మమ్మల్ని చంపుతారేమనే భయం, ఇంకో దేశంలో ప్రవేశిస్తే ఆ దేశంలో వాళ్ళు కూడా మనల్ని చంపుతారేమనే భయం. నిత్యం భయమే. మనం కూడా జీవితంలో కూడా భయపడుతున్నాం. భయపడే వాళ్ళు ఏమవుతున్నట్టు తెలుసా? మోషేని చూడండి ఒకసారి 11 చూడండి. మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోనికి మమ్మల్ని తెప్పిస్తున్నాం. ఆడేస్తే అక్కడే సమాధుల్లో మమ్మల్ని పెట్టేవాళ్ళే కదా, అక్కడ సమాధులు లేవా? ఇంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? వెంట నుంచి వచ్చి వారు తరుపుకుంటూ వచ్చి మమ్మల్ని చంపుతారు కదా, ఇక్కడైనా సచ్చేది అక్కడ కూడా చనిపోయేదే కదా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని మోషే అడుగుతున్నాడు. చూడండి ఇంకా కింది చూద్దాం. అదే మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు అవుతుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట అయితే మేము అరణ్యమందు చచ్చుటి కంటే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు నిలుచుండి చూడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రక్షణ, వాళ్ళకి రక్షణ ఎవరిచ్చారు? మీరు ఓర్పుండి, మీరు ఏం చేయొద్దు. మీరు కూడా ఈ మధ్యన గురించి ఏమైనా చేస్తున్నారు? దేవుడు నమ్మితే ఏమైనా చేస్తున్నారు? కష్టపడుతున్నారు? చెప్పండి. కష్టం ఉందా మీకు? కష్టం ఉందా? చెప్పలేమమ్మా. ఉందా? ఉన్నట్టే ఉంది. ఎందుకంటే వచ్చిన కాడికి అయ్యారు 10 గంటలు మొదలు పెట్టుకుని ఇంటిదాకా భాస్కర్గా పెట్టుకొని కూర్చోవాలి, పాట వినాలి, వాక్యం వినాలి. ఎందుకో తెలుసా? ఇదంతా మన హృదయం మారటం కోసం, మనం ఈ లోపల నుండి వేరుపడటం కోసం. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం మీకు బోధింపబడతాం. ఎంత అదృష్టం తెలుసా? ఈ వాక్యాన్ని మనం వినాలి, ఓపికతో వినాలి. సినిమాలు అయితే చూస్తాం ఓపికతోని, మరి సీరియల్ అయితే చూస్తాం ఓపికతోని, వంట చేసుకుంటూ సీరియల్ చూస్తాం, మనం పిల్లలను ఆడించుకుంటూ సీరియల్ చూస్తాం, ఎంత కష్టమైన సరే సీరియల్ చూస్తాం. ఎందుకని? ఈ లోకంలో ఉన్నది తీపిదనంగా ఉంటుంది కాబట్టి. చేతి ఎప్పుడు కూడా నిన్ను బాగు చేసింది, నీ రోగాన్ని తగ్గింది. చేతి ద్వారా నీ రోగం తగ్గిపోతుంది. ఒక వేప ఆకు 200 జబ్బులు తగ్గిపోతాయి, 200 జబ్బులు తగ్గిపోతాయి. వేప ఎలా ఉంటుంది? అది తీయగా ఉంటుంది. కారం ఎలా ఉంటుంది? మంటగా ఉంటుంది. అయినా సరే మనం ఏం చేస్తాం? కూరలో వేసుకుంటేనే నాలుగు అబ్బా ఎంత బాగుందో రుచారు. అబ్బా ఒక దగ్గర బిర్యానీ పెట్టారు, ఏ రుచే లేదు. అబ్బా ఈ బిర్యానీ ఎంత రుచిగా ఉంది, ఎందుకంటే కారం ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా సరే మనకు చేదు కారం అనేది ఎప్పుడైతే అనిపిస్తుందో, కష్టం అనిపిస్తుందో, అదే మనల్ని బాగు చేస్తుంది. ఈ వాక్యాన్ని మీరు కొంతమంది చాలా మంది వినట్లేదు. వాక్యం చెప్పేటప్పుడు ఇంటి దగ్గర ఏదో ఆలోచనలు వచ్చో, లేకపోతే పక్కనతో మాట్లాడటం చేస్తాను. ఈ పరిస్థితుల్లో అలా మాట్లాడకూడదు. వాక్యాన్ని చెప్పేటప్పుడు వాక్యం వినాలి. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట విన్నారు. ఎవరి మాట? మోషే మాట విన్నారు. కాబట్టి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు. మామూలు కష్టాలు కాదు, మామూలు కష్టాలు కాదు వాళ్ళు పడేది. ఇంత గోధుమ పిండిస్తారు, అది రేపటి దాకా గడుపుకోవాలి, లేకపోతే ఈ రోజు తింటే ఇంకా లేదు. బానిస బ్రతుకులు.
ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని ఏ విధంగా మనల్ని పరిపాలించి మరి బానిసలుగా మార్చారు, అటువంటి బానిసలుగా ఇశ్రాయేలు ప్రజల్లో మార్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మొరటిని దేవుడు ఆ దేశంలో నుంచి రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించాడు. ఆ దేశం పాలు తేనెలంటే ఎక్కడ పెట్టినా తేనె చుట్టలే. అక్కడ ఉన్న పశువులు ఆ రొమ్ముల నుంచి పాలు కారిపోతున్నాయి. ఆ పాలు తీసి వాడుకునేవాడే లేడు. రెడీ ఉంచింది దేవుడు. తేనె చెట్టులు, ఆ అడవి నిండా తేనె చెట్లే. ఆ పశువులైతే బలిష్టంగా మేత తిని పాలను కారిపోతుంది. అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి అని బైబిల్లో రాస్తుంది. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి? మనం రమ్మని పిలుస్తున్నాడు. వీళ్ళు కూడా రమ్మని పిలిస్తేనే వచ్చినాడు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. మీరు కూడా దేవుడు రమ్మంటేనే వచ్చారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉండొచ్చు. కానీ ఈ లోకంలో పడినంత కాలం కష్టం ఓర్పు పడితే మీకు విశ్రాంతిని కలగజేసే రోజు దేవుడు మీకు అవ్వబోతున్నాడు. దేవుడు రాబోతున్నాడు. తెలుసా మీకు? చాలా మంది ఇప్పుడు మనం చేసే వ్యవసాయం ఏదో కొనుగోలు తినడం ఇదే చేస్తున్నాం. మనం లోకంలో జరిగేది ఏమి ఇట్లా 2 నెలలకు కురిసే వాన, 30 రోజులు వరుస పెట్టి కురిసే వాన అమెరికాలోని టెక్సాస్ లో ఒకే రోజు పడిపోయింది. ఏంటి చేస్తాం? 2 నెలలు కురిసేవాన, 60 రోజులు కురిసేవాన ఒక్క రోజులోనే పడిపోతే ఎలా ఉంటాయి? కారులన్నీ కొట్టుకొని పోతున్నాయి. రోడ్ల మీద కారులు నడుచుకొని పోతున్నాయి. నీళ్ళు వచ్చే పోతా ఉంటే నీళ్లు వరద వచ్చి ఆ కారులో ఉండగానే కారులో నుంచి కొట్టుకొని పోయాయి. బతికొండగానే సరిపోయాయి. భూకంపాలు వచ్చినాయి. ఢిల్లీలో భూకంపం అవుతుంది. బైబిల్ ఏమైనా మత్స్య వార్తలు అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధ సమాచారాలు, యుద్ధాలు. ఒక ఇస్రాయల్ దేశం మీద 10 దేశాలు యుద్ధం చేస్తున్నాయి. రష్యా, తర్వాత ఉక్రెయిన్ దేశం యుద్ధం చేస్తుంది. ఇంకా చైనా కూడా రెడీ అవుతుంది ఇంకో దేశం మీద యుద్ధం చేద్దామని. మన దేశం మీద, పాకిస్తాన్ కూడా మన దేశం మీద యుద్ధం చేయాలని. ఈ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, వరదలు ఇవన్నీ వస్తున్నాయి. దేవుడు రాకడ సమీపించి. కాబట్టి రమ్మని పిలుస్తున్నాడు. కానీ మనం రావట్లా, సరిగ్గా రావట్లా. ఆయన దగ్గరికి సరిగ్గా వస్తే ఆయన మనల్ని బ్రతికిస్తాడు. చూద్దాం. ముగిస్తా. మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. మీ పక్షములో యుద్ధము చేయను. మీరు ఊరకే ఉండవల్లని ప్రజలకు చెప్పారు. ఇందాక కూడా ఊరకనే ఉంటే రక్షణ, ఊరకనే ఉంటే మీరు బ్రతికే ఉంటారు. ప్రార్థన చేస్తే ఏమైనా డబ్బులు అవుతాయా? ఖర్చు అవుతా? చెప్పండి. ప్రార్థన చేస్తే ఖర్చు అవుతా? ఏ ఖర్చు లేదు. మందిరానికి వస్తే ఏమైనా ఖర్చు అవుతుందా? ఏ ఖర్చు కావట్లేదు. కానీ ఖర్చు లేని దగ్గర ఏమీ కష్టపడం, కాని దానికి ఖర్చు పెడతారు. ఉందా ఈ గారు? సామెతల గ్రంథంలో ఉందిగా, కాని దానికి ఖర్చు పెడతారు. మనకి పనికిరాని దానికి ఖర్చు పెడతాం, పనికొచ్చే దగ్గర ఖర్చు పెట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకేమన్నా ఊరకనే ఉండమంటున్నాడు దేవుడు. మీరు ఊరకుండండి. ఇప్పుడు చూసిన ఐగుప్తులు మీరు ఇంకెన్నడూ చూడరు. ఎందుకంటే ఆ ఐగుప్తులు ఆ సముద్రంలో వారి రథాలు, గుర్రాలు అన్నీ కూడా సముద్రంలో కలిసి మునిగిపోయినాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు, వారిని తరముకొచ్చేటువంటి ఐగుప్తుల యొక్క రథాలు ఏ విధంగా మునిగిపోయినాయో ఆ విధంగానే ఈ లోక కష్టాలన్నీ కూడా సమసిపోయే రోజు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ భయపడొద్దు అంటున్నాడు. చూద్దాం. పదిహేడవ వచనం. ఏది? యెషయా గ్రంథము 54వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సాతానుగాడు మనం చనిపోయేంత వరకు నేరాలు మోపుతూనే ఉంటాడు, పాపాల్లోకి మనల్ని నెడతూనే ఉంటున్నాడు. కానీ నీకు విరోధంగా లేచే ఏ ఆయుధం కూడా దేవుడు వర్ధిల్లనివ్వనంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకుండా ఉండాలి. నీకు విరోధంగా లేచి ఏ ఆయుధం కూడా నిన్ను ఏం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు ప్రజలు తరుముకొని వస్తున్నప్పుడు మీరు భయపడకూడి అన్నాడు. మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎటువంటి విరోధకరమైనటువంటి ఆయుధం మన మీదకి వచ్చినా, గొంతు కోసే ఆయుధం మన గొంతు మీదకి వచ్చినా సరే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పక్షాన యుద్ధం చేసేది ఎవరు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాడండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా సైన్యములకు అధిపతి అయినా యెహోవాయే మనడా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకొచ్చినా సరే, సాతానుగాడు మీ మీద యుద్ధం చేసినా సరే దేవుడు మన పక్షా నుండి యుద్ధం చేసే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టండి. మనకు ఓరుకుంటే రక్షణ ఇచ్చే దేవుడు ఆయన. ఆయన వైపు తిరిగితే నీకు జీవం ఇచ్చే దేవుడు ఆయన. రండి 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 అని పిలుస్తున్నాడు. ఇంకొక మాట చదువుకొని నేను ముగిస్తాను. ఎక్కడంటే ఆ విషయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. ఏందంట? మళ్ళీ చదవాలి. తండ్రి నాకు అనుగ్రహించు వారిని అందరినీ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమునో బయటికి తోసివేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రి ఈ రేబల్ల గ్రామంలో ఉన్నటువంటి మనలందరినీ యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరం బాప్తిసం తీసుకొని ప్రతినిత్యం వాక్యం వింటున్నావంటే, పాటలు పాడుతున్నావంటే, ప్రార్థన చేస్తున్నావంటే, ఆ తండ్రి మనలందరి బాధలను చూసి, మన కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి, ఇరుకులను చూసి వీళ్ళు పాపంలోనికి వెళ్ళవద్దు, వీళ్ళు ఈ లోకంలో నుంచి వేరుపడాలని తండ్రి మనలందరినీ పిలుచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనల్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుగ్రహించటమే కాదు, అనుగ్రహించిన వారిని దేవుడు ఏమంటున్నాడంటే నేను ఏమాత్రము కూడా తోసివేసేవాడిని కాదు అంటున్నాడు. నిజంగా ప్రియులారా, మనం అనేక పాపాలు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాము, ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. కానీ దేవుడు నీకు కష్టం వచ్చినప్పుడు తీరుస్తూనే ఉన్నాడు. మీ కష్టాలు తప్పకుండా తీరుస్తున్నాడు. ఏదో రకంగా ఏ కష్టమైనా తీరుస్తూనే ఉన్నాడు. మీ అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా తెలియదా మీకు? మీకు బాధలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, మరి మరణకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు, మరి ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాలు అవుతుంది దేవుడిని నమ్ముకొని, అన్ని సంవత్సరాల నుంచి కూడా దేవుడు ఏదో రకంగా మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు.
కానీ ఆయన కృపను, ఆయన మేలును ఎన్నటికీ కూడా మరిచిపోకూడదు. మనం ఎంత ఎదురు తిరిగినా సరే, మనం ప్రార్థనకు వస్తున్నాము, వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా తారు తప్పి ఒక్కొక్కసారి లోక పరిస్థితులను అనుసరించి ఒక్కొక్కసారి దారి తప్పిపోయినప్పుడు దేవుడు ఏమాత్రం కూడా మనల్ని తోసివేయట్లేదు, ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటున్నాడు, మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమాత్రం కూడా తోసివేసే దేవుడు కాదు ఆయన. మీరు అనుకోవచ్చు, ఈ కష్టం వచ్చింది ఇంకెందుకు నేను బ్రతకటం, ఎన్నిసార్లు మొరబెట్టినా సరే ఏంటి నాకు ఈ కష్టాలని మొరపెడతాం. కానీ దేవుడు ఏమాత్రం కూడా తోసివేయడు, నీ కష్టాన్ని తీర్చబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వ్యాధులను నయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్యలను దూరం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఆశపడుతున్నావు, ఇదిగో నాకు కావాలని ఆశపడుతున్నావు, నువ్వు ప్రార్థించావు, నువ్వు మేళ్ళు పొందుకోబోతున్నావు, నీకు కలిగినది దేవుడు, నువ్వేదైతే కోరుకున్నావో దేవుడు నీకు త్వరలో ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైనటువంటి ఆశ కలిగి, దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి పట్టుదల కలిగి, ఆశ కలిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు నీకు రెడీగా ఇచ్చాడు. కొంతమందికి ఇంకా కొంతమందిని బాగు చేయబోతున్నాడు, ఇంకా కొంతమందికి ఆశలో తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రండి రండి అని పిలుస్తున్నాడు. ఏమాత్రం కూడా తోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన వెంటే మనము నడుద్దాం, ఆయన్నే ఆరాధించుదాము, ఆయన్నే ఘనపరచుదాము, ఆయన్నే మహిమపరచుదాము, ఆయన్నే ప్రార్థించుదాము, ఆయన వైపే తిరుగుదామా వద్దా? తిరగాలా వద్దా చెప్పండి. తిరిగే వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దాకా మీరు వాక్యం బాగా విన్నారు, ఈ ఒక్క మాట మాట్లాడకుండా మంచిగా విన్నారు. అందుకు మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు సామ్యూయల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.